చెట్లు నరికేసి దామగుండం నావీ రాడార్ స్టేషన్ కడతామంటే నాడు కేసీఆర్ ఒప్పుకోలేదని కేసీఆర్ చెప్పారు. కానీ నేడు మోదీ ఒక్క మాట అడగగానే బెయిల్ క్యాన్సిల్ అవుతుందనే భయంతో రేవంత్ 2,900 ఎకరాలు అప్పగించారని ఆరోపించారు. మూసీ నది పుట్టిన జన్మస్థలంలోనే చెట్లను చంపేసి కిందకు వెళ్లి మూసీ సుందరీకరణ చేస్తామనడం కేవలం కమిషన్ల కోసమేనని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరూ కలిసి వికారాబాద్ అడవులకు భవిష్యత్ తరాలకు ఉరివేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈరోజు దామగుండం రాడార్ కేంద్రం కోసం కేంద్రం ఒక మాట అడగంగానే बड़े भाई एक बात बोल दिए तो छोटे भाई मान गए, दे दिए देने के बाद क्या हुआ? अभी ఒక్క మాట అనగానే రేవంత్ రెడ్డికి మోడీ అంటే భయం. ఎందుకు భయం? మీకు ఎరికే. ఏమైనా గట్టిగా అంటే ఆయన తీసుకుపోయి లోపలేస్తాడు, బెయిల్ మీద ఉన్నాడు, బెయిల్ క్యాన్సిల్ అవుతుంది అని భయం ఆయన భయం. ఆయన పుసుకున్న మొత్తం 2,000 ఎకరాలు అప్పజెప్పి 2,900 ఎకరాలు అలా లక్షల చెట్లు కొట్టేస్తున్నారు. ఇక్కడి పర్యావరణ ప్రేమికులు, ఇక్కడ ఉండే స్థానిక నాయకులు మరి వాళ్ళంతా కూడా కొట్లాడుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు, అయ్యా ఇది మంచి పని కాదు, భవిష్యత్ తరాలకు నష్టమవుతుందంటే వినిపించుకుంటోడు లేడు. మూసీ ప్రక్షాళన చేస్తాడట, మూసీని బాగు చేస్తా అంటోడు. మూసీ పుట్టిన కాడ మూసీ జన్మస్థలంలో 12 లక్షల చెట్లు కొట్టేస్తాడు ఎవడన్నా తెలివి ఉన్నోడు, భవిష్యత్ తరాల మీద ఆలోచన ఉన్నోడు. చేసే పనైనా ఆలోచించండి. నది పుట్టిన కాడ మూసీని ఇక్కడ సంపేసి కిందికి పోయి సుందరీకరిస్తా అంటే అది కమిషన్ల కోసం మాత్రమే అన్న విషయం మనకు తెలియదా? ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను అంటా ఉన్నా, ఇందులో పాపం ఒక్క కాంగ్రెస్దే కాదు, బీజేపీది కూడా ఉన్నది. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇవాళ మూసీకి ఉరివేసే ప్రయత్నం, మీ వికారాబాద్ అడవులకు ఉరేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఈరోజు దామగుండం రాడార్ కేంద్రం కోసం కేంద్రం